ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్యభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి. ఇట్టి భూమియందు జననమంది సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపనే దివ్యభూమి. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతూ సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. సాధు సద్గుణగణ్యులవు సభ్యులారా. This is the land that has given birth to saints, sages and seers, and is the land of excellence in the field of music and literature, and is the land of repute. What more could be conveyed to this assembly of noble souls? పవిత్రాత్మ స్వరూపులైన ఋత్విక్కులారా, ప్రజలారా, బాలులారా. The noble priests who are highly sacred, devotees and students. భరతభూమి చాలా భాగ్యభూమి, బంగారు వంటి భూమి. మహా సాత్వికులను, మహాసాధ్వీమణులను, మహాపండితులను, మహాసంగీతపరులను కన్న భూమి ఈ భారత భూమి. Bharat is really affluent. It's rich, full of culture. This is the place, the birthplace of many people, of scholars and the women of chastity, men and women of valor and courage. ఇట్టి భూమి యందు జన్మించి కూడాను అందులో ఏ చిన్న విషయమైన కూడా గమనించుకోలేకపోవటం చాలా దురదృష్టము. It's really bad luck, having been born in this sacred land, that we are not able to observe, imbibe even a fraction of the ancient glory and rich cultural heritage. పొద్దున నుంచి హెడ్ ప్రీస్ట్ జరుపుతున్నటువంటి యొక్క కార్యక్రమములు చాలా విచిత్రమైనటువంటివి. All the procedure followed by the head priest since the morning is really mysterious and very peculiar and very interesting. చిత్రంబులు, Peculiar విచిత్రంబులు, and it's mysterious, చిత్రములకు చిత్రమైన చిత్రంబులు. and it's the mystery of the mysteries. ఇట్టి విచిత్రమైనటువంటి చిత్రములను చూస్తూ మానవుడు కంటితో చూస్తున్నారే కానీ హృదయంతో అనుభవించటం లేదు. All the mysteries are observed or witnessed, but they are not felt at heart. పెద్దలు చెప్పినటువంటి విషయములను మనము చెవులతో విన్నప్పుడు వాటి హృదయంతో అనుభవించాలి. What all that we hear from elders, not simply hear, but we should accept them, take them to heart. మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. It's only a noble man where you find the harmony of thought, word and deed. మనస్సు అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. It's the wicked man who will not have any kind of unity in thought, word and deed. కనుక ప్రతి మానవుడు కూడాను విన్న విషయములను, కన్న విషయములను చక్కగా హృదయానికి అందించి తద్వారా వారు అనుభవించడానికి ప్రయత్నించాలి. Therefore every person, whatever that he hears, whatever that he witnesses, whatever that he enjoys and treasures in the heart, must experience in the daily life. భారతదేశం నందు ఎందు చూచినప్పుడు
ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సంగీత సాహిత్య విద్యలను ఎన్నియో మనము వింటున్నాము, చూస్తున్నాము. In Bharat, wherever you go, you come across this excellence in the field of literature and music. ఇది భగవంతుడు బోధించినటువంటి యొక్క ప్రధానమైనటువంటి బోధన. This is truly speaking the teaching of God Himself to this Bharat. శ్రవణం, Listening, కీర్తనం, singing, విష్ణు స్మరణం, chanting, పాదసేవనం, service, వందనం, salutation, అర్చనం, worship, దాస్యం, servitude, స్నేహం, friendship, ఆత్మ నివేదనం. self-surrender. ఈ నవవిధములైన భక్తుడు కూడా ఎన్నో విధములైన మార్గములను ప్రబోధిస్తూ వచ్చాడు. And the ninefold path of devotion have been taught and propagated since long. భారతదేశం నందు ఉన్నటువంటి యొక్క భక్తి శ్రద్ధలు మరి ఏ దేశం నందు కూడా నువ్వు కానరావు. It's only in Bharat where you find the heights of devotion and sincerity, which are not noticed anywhere. కనుకనే అన్ని ప్రాంతముల యందు కూడాను అల్లకల్లోలములు అలవడిపోయిపోయాయి. You find elsewhere the agitations, troubles and turmoil. కానీ ఒక్క భారతదేశం నందే ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని నష్టములు కలిగినా, ఎన్ని బాధలు సంభవించినా శాంతంగా భగవంతుని యొక్క నామం చేతనే తప్పించుకొని పోతున్నారు. It is only in Bharat who could bear all the difficulties, losses and the problems, calamities, and they could bear this in a state of peace, chanting, thinking of God. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రాంతము, ఇట్టి పవిత్రమైనటువంటి ప్రదేశము మరి ఎందుకు కూడాను కానరాదు. This kind of sanctity, this sort of sacredness is not noticed anywhere in the world. ప్రపంచంలో ఎందు చూచినను, ఎందు విన్నను అన్నీ దుఃఖములే, విచారములే, కష్టములే. All over the world, wherever you go, you find the difficulties, the problems, misery, sadness, anxieties only. ఇట్టి ప్రదేశం నందు మనం ఉద్భవించటము, మనం పుట్టడము, మన జన్మలు రావటము చాలా అదృష్టమైనటువంటిది. It is our good luck and fortune to have been born in this land of sacredness and high sanctity. ఇట్టి యజ్ఞయాగాలకతోలు మరి ఎందుకు కూడాను కానరావు. The sacred rites, the sacred rituals such as Yajna Yaga are not noticed anywhere. యజ్ఞయాగములంటే కేవలం ఏదో కొన్ని అగ్ని కార్యములు కావించుకుంటూ భగవంతుడికి అర్పితం గావించుకోవటము, ఇది మాత్రమే యజ్ఞమని చెప్తున్నాను. We declare Yajna Yaga is spending time in contemplation, in the thought of God. యజ్ఞము అనగా భగవంతునికి అర్పితం చేయటము, భగవంతుని ప్రీతి కల్పించడము, భగవత్ ప్రీతికి పాత్రలు కావటము, ఇది నిజమైనటువంటి యజ్ఞము. Yajna means offering one's own self, doing an act as to please Him, as to make Him happy. That is the purpose of Yajna. నీ స్వార్థం కోసము, స్వప్రయోజనం కోసం కాదు. Yajna is not to be performed for one's own selfishness or self-interest. పరుల కోసమును, ప్రపంచం కోసము, లోక కళ్యాణ నిమిత్తమై ఏర్పడేటువంటివే యజ్ఞములు. Yajnas are meant for the welfare of the entire humanity, for others, for the whole universe. ఈ యజ్ఞయాగాది క్రతువులు అనాది కాలం నుండి కూడాను మన భారతదేశంలో అభివృద్ధి అవుతూ వస్తుంది. Yajna Yaga, the sacred spiritual rites, have been encouraged and fostered since ancient times in this country. త్రేతాయుగం నుండి కూడాను ఎన్నో యజ్ఞములు యాగములు జరిగాయి. Yajna Yaga took place even in times of కానీ Treta. ఆనాటి రాక్షసులు ఈ యజ్ఞయాగములను భంగపరుస్తూ వచ్చారు. In those times the demons acted against the performance of Yajnas and Yagas. కారణం యజ్ఞయాగాదుల యొక్క విషయము, సత్యము వారికి తెలియకపోవటమే. They did not encourage any Yajna Yaga demons in those times because they did not follow the path of truth. ద్వాపరయుగం వచ్చేటప్పటికి In the dawn of Dwapara age, కొంతవరకు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. people made an attempt to understand to some extent. ఎన్నో యజ్ఞయాగములు జరిగినప్పటికీ జనకునకు ఏమాత్రము తృప్తి జరగలేదు. In spite of performance of many Yajna Yagas, he was not totally satisfied. జనక Janaka was not totally satisfied.
కనుక మనము ఈనాడు అందరు కూడా చదువుకున్నటువంటి వారే. Today, all are educated. యజ్ఞం అంటే ఏమిటి, యాగం అంటే ఏమిటి, క్రతువు అంటే ఏమిటి అనేటువంటిది సంపూర్ణంగా అర్థం చేసుకున్నవారు. They could understand totally what yajna is, what yaga is, what are rituals. కేవలము మానవులైనటువంటి వారు ప్రతి మానవులను ఈ యజ్ఞయాగాది క్రతువులు నిత్యము ప్రతి శివము కూడా చేస్తూ రావాలి. In fact, every human being must necessarily perform these yajnas, yagas and sacred rituals. అనగా ఏ కార్యం చేసినప్పుడు కూడా భగవత్ప్రీత్యార్థం అని పలకాలి. It only means that one should perform with a complete conviction that whatever that one does, please God. అడుగడుగులకు దైవం యొక్క ప్రీతియే మనలో ఆవిర్భవించాలి. In every cell of our body, it should be an offering to God to please Him. నేను చేయటవన్నీ కూడా భగవత్ప్రీత్యార్థమై చేస్తున్నాను. What all I am doing is only to please God. నన్ను ప్రీతించుకోవడమే మిమ్మల్ని పుట్టించాము. And in fact, you are born for this purpose, to please God. కేవలము తిండి తీర్థాలతో జీవితం గడుపుకొని కార్యమును ముగించుకోవటం కాదు. The life does not revolve around the food, raiment and shelter, eating and drinking alone. కానీ మానవుడు తన యొక్క జీవితం ధన్యం చేసుకునే నిమిత్తం In fact, man should live for his own liberation, redemption. తన సత్యాన్ని తాను గుర్తించాలి. He should know his own truth, his own nature. ఎవరిని చూసినాను మనము మీరెవరండి, మీరెవరండి, మీరెవరండి అని ప్రశ్నిస్తాము. Whosoever we come across, we go on inquiring, who are you, who are you? కానీ తానెవరో తను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. But the man is not making an attempt to know his own nature to begin with. హూ am I? Who am I? Who am I? Who am I? He doesn't put a question. మొట్టమొదటి నీవెవరో నీవు గుర్తించుకుంటే పనులు ఎవరో నీకు తెలుసుకోవడానికి వీలవుతుంది. So if you find an answer to this question, who am I? Then you would be able to understand others. ఈనాడు హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ ఇలాంటి ప్రశ్నలు వేసి వ్యర్థం చేస్తున్నారు కాలమును. Today, we go on putting this question, who are you, and thus waste time. కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలపద్మాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాలనియమితాయ నమః. తానే తాను కాలం. God is time. He is the master of time. He is beyond time. He transcends the limitations of time. కనుక ఒక్క క్షణమైన కూడా మనం వ్యర్థం చేయకూడదు. Therefore, we should not waste a moment. కేవలము శారీరక సంపత్తి కోసమని, మానసిక సంపత్తి కోసమని, ఇంద్రియ ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారే కానీ కేవలము ఆత్మతృప్తి నిమిత్తమై ఎవ్వరు కూడా ప్రాకులాడటం లేదు. We struggle hard for our physical progress, for mental achievements, and to satisfy our senses. But we are not living for the recognition experience of the self-Atma. కేవలము ఈ ఇంద్రియముల సుఖం ఎంతవరకు, The sensual pleasure, how long does it last? ఈ దేహం యొక్క ఆనందం ఎంతవరకు, How long the body happiness lasts? కనుక ఇవన్నీ కూడాను క్షణంలో పోయేటువంటి మేఘములే. These are all momentary, like passing clouds. ఇవన్నీ కూడా పాసిక్ క్లౌడ్సే. These are all passing clouds. ఒక్కటి మాత్రమే పర్మనెంట్ ఇది. But there's only one that is అది permanent. నీ హృదయమే. That is the heart. అది ఏ నీ హృదయానికి తగి తృప్తి చేయాలి. In fact, we should satisfy our own heart. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మనం ఆ హృదయాన్ని తృప్తిపరచుకునే నిమిత్తమై మనం ప్రయత్నించాలి. We should make every effort to satisfy our own heart. ఇవన్నీ కూడా కేవలము దివ్యమైనటువంటి యొక్క సత్సంగము చేతనే ఏర్పడుతున్నాయి. This is possible by associating ourselves in the sacred good company. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. And it is only out of good company we develop this detachment, the steady-mindedness, and that ensures the liberation ultimately. నీవు చెడ్డవారితో చేరి చెడ్డవాడైపోతున్నావు. By joining the bad company, you become bad. కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. Therefore it is said, tell me your company, I shall tell you what you are. నీవు ఎట్టివారితో చేరువో నీ యొక్క గుణములు కూడాను అట్టివిగానే మారును. As is the company, so you become. Depending upon the people you associate yourself, you develop those qualities. కనుక పెద్దలైనటువంటి వారితో, విద్యావంతులతో, కేవలము ఆధ్యాత్మిక చింతన చేయ వారితో మీరు కలవాలి. Therefore elders and educated people should join the company
of spiritual minded people. ఈనాడు ఇక్కడ చేరినటువంటి ఒక సత్సంగము గొప్ప సత్సంగం. The spiritual company here is noblest, very great. ఇలాంటి కంపెనీ మనకు ఎక్కడ కూడా లభ్యం కాదు. This sort of company of spiritual excellence is not noticed, not available anywhere. ఇలాంటి కంపెనీ మనకు చేరినప్పుడు మనం ఇలాంటి కంపెనీ యొక్క భావములే మనలో ఆవిర్భవించాలి. When you join this company, spiritual company, you develop spiritual thoughts. కనుక ఎట్టి దానితో మనము ఒక కర్ర ఉంటుంది, కర్రకు అగ్గి అంటుకున్నప్పుడు When the wood catches fire, when you light it up, ఆ యొక్క కర్రకు ఉన్నటువంటి యొక్క దీన్ని పొగ రూపంగా మారుతుంది. and you find the flame there after the smoke above. ఈ స్మోకింగ్ ఎలాంటిదో దానికి మేఘములు అలాంటివిగా వస్తుంటాయి. As is the smoke, so is the cloud above. ఆ మేఘములు ఎట్టివో వర్షం అటువంటిగా ఉంది. As is the cloud, so is the rainfall. కనుకనే మనము ఈ వర్షములకు మనం లోబడుతున్నాము. ఈ వర్షము సరైన వర్షం కాకుండా పోతున్నది. In fact, we want rains, but we don't have proper rains today. మానవుడు వాటర్ చేతనే జీవిస్తున్నాడు. Man lives because of water. వాటర్ మంచిదైనప్పుడే మనిషి కూడా మంచివాడు, మంచి మాటలు, మంచి తలంపులు తనలో ఆవిర్భవిస్తున్నాయి. When the water is pure, the person will live long with pure thoughts, with pure mind. ఈనాడు అన్ని రోగములకు మూల కారణము నీరే. For all diseases, it is the water that is the cause. అంతేకాకుండా చుట్టూ ఉన్న వాతావరణం కూడాను దానికి కారణంగా అవుతుంది. And the environment is also responsible. కనుక మనం ఉన్నటువంటి యొక్క స్థానంను పరిశుద్ధంగా పెట్టుకోవాలి. Therefore, we should keep our place quite clean and pure. త్రాగేటువంటి నీరు కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉండాలి. And our drinking water should be necessarily pure. అప్పుడే మానవుడు ఆరోగ్యవంతుడిగా అయిపోయి ఆనందాన్ని అనుభవిస్తాడు. Then only man would be healthy and blissful. ఆరోగ్యమునకు ఆనందమే ప్రధానము. For health, it is the bliss, it's happiness that's the primordial cause. కనుక విద్యార్థులారా, Students, విద్యార్థినీయులారా, boys and girls, మీరందరూ కూడాను యువకులుగా ఉండటం చేత మీకు పదార్థము, వాతావరణము చాలా అతి ముఖ్యమైనటువంటిదిగా ఉండాలి. you are youngsters, you should realize the material and the environment ought to be taken into account. కనుక సత్సంగంలో మీరు చేరండి. Therefore, join good company. మంచి మాటలు, మంచి ఆటలు, మంచి పాటలు తగినటువంటి ఒక స్థానంలోనే మీరు ప్రవేశించాలి. Therefore, join the company where there will be singing, there will be good games and sports, where good words are spoken. కనుక మీ గేమ్స్ లోపల ఉన్నటువంటి ఒక ఫలితమే మీ యొక్క జీవిత ఫలితము. And then this life is a game, and this, the win, the victory, will decide your life. కనుక మీ గేమ్స్ సరైనటువంటివిగా మానవునికి మానవోద్ధరణ గావించేటువంటివిగా ఉంటుండాలి. Therefore, this life which is a game should end up in the emancipation of our life. ఎవరితో మాట్లాడినప్పటికీ మీరు శాంతంగా, ప్రేమతో, కరుణతో మాట్లాడాలి. Whomsoever you converse with, you should be peaceful, you should be calm, quiet. కఠినమైనటువంటి పదమును ఉపయోగించకూడదు. You should never use harsh words. ఈ కఠినమైనటువంటి పదముల వల్ల హృదయం చాలా కరిగిపోతుంది. And because of the harsh words, it will affect your heart. కనుకనే మంచి మాటల చేత, పవిత్రమైనటువంటి పలుకుల చేత వారి హృదయాన్ని కరిగించాలి. Therefore, we should speak in such a way, sweet and soft, so as to melt the heart of the other. కనుకనే హర్ట్ నెవర్, హెల్ప్ ఎవర్. Bhagavan says, help ever, hurt never. అందరికీ మనము సహాయంగా ఉంటుండాలి. Therefore, we should help everybody. దీనిని సహనావతు, సహనోవతు, సహవీర్యం కరవావహి. నీవు మంచి మాటల చేత నీవు స్నేహం చేసుకోవాలి. You can develop by friendship, by talking sweetly and softly. నీవు మంచి వారితో కూడినప్పుడు నీకు మంచి హృదయం వస్తుంది. When once you are in good company, you will have good heart. గుడ్ థాట్స్ మనలో వచ్చినప్పుడు గుడ్ కర్మను మనం చేస్తాము. When once you have good thoughts, you will get into good action. గుడ్ యాక్షన్ చేసినప్పుడే గుడ్ ఫలితం కూడా లభిస్తుంది. Good action will certainly confer the good results. కనుకని మీరు మంచి మాటలతో నోటినిచ్చినందుకు, నాలుకనిచ్చినందుకు పవిత్రమైనటువంటి మాటల చేత పలకాలి. Therefore, this tongue that has been the gift of God should be utilized properly, that we should speak softly and sweetly in a sacred way. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మాటలు ఒక భారతదేశం నుండి మనకు లభిస్తాయి. The sacred words are uttered or spoken here in Bharat alone. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు దయచేయండి, రండి, కూర్చోండి అని మంచి మాటలతో చెప్పాలి. When elders visit you, you invite them, you welcome them.
Offer them seats. పండి పండి అని ఆ రీతిగా మనము కఠినంగా పలకకూడదు. You cannot be harsh. You can say you may go, and you cannot use in a harsh tone. నీ యొక్క మంచి చెడ్డలకు నీ మాటలే ముఖ్యము. The good and bad depend upon the words that you use. నీవు మంచి మాటలు మాట్లాడితే నీకు మంచి స్థానమే లభిస్తుంది. If you speak well, you'll get into good position. జవాబు చెప్పేటువంటి వారు కూడా మంచిగా జవాబు చెప్తారు. The others also will respond equally well. కనుక మీరు విద్యార్థులుగా ఉన్నప్పుడు మీ ఎడ్యుకేషన్ లోపల గర్వం వచ్చిందని మీ యొక్క జీవితమే గర్వమయంగా ఉంటుంటుంది. If you develop the sense of pride as a student, the whole life will have to be spent in pride and ego. కనుక మాటలు మంచివి అయినప్పుడు మన యొక్క హృదయం కూడా మంచిదవుతుంది. When once your words are sweet, naturally the heart also is sweet. హార్ట్ స్వీట్ గా ఉంటుందో ఇప్పుడు మనం చేసేటువంటి సంకల్పములన్నీ కూడా స్వీట్ గానే ఉంటుంటాయి. When once the heart is sweet, all our thoughts are bound to be sweet. మొట్టమొదటి హృదయాన్ని పవిత్రంగా గావించుకొని సాఫ్ట్ గా చేసుకొని స్వీట్ గా మార్చుకోండి. Therefore we should sanctify, purify our heart such that it will be nectarine. ఈ 4-5 దినములు కూడాను చాలా పవిత్రమైనటువంటి వ్యక్తులు ఇక్కడ వారి మాటలు కూడాను చాలా పవిత్రమైనటువంటి మాటలుగా ఉంటుంటాయి. Those that address you will certainly speak to you, making use of sacred words. అటువంటి మాటలను మీరు హృదయంలో ప్రింట్ చేసుకోవాలి. See that their words are imprinted in your heart. మిగిలినటువంటి చెడ్డ మాటలంతా కూడా గాలికి వదలాలి. And let all the bad words in you, let them be released. దాన్ని తీసుకోవడానికి గాలి కూడా ఉండదు. And you should not accept it in. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరు ప్రేమతో, With love, జాలితో, with compassion, కరుణతో kindness, జీవితాన్ని గడపాలి. lead the rest of your life. మీ యొక్క జీవితం అంతా కూడాను ప్రేమమయంగా మారాలి. Let your life be full of love. ఆ లవ్ అనేటువంటిది చాలా మధురమైనటువంటిది. Love is nectarine, sweet. ఆ స్వీట్నెస్ మరి దేనేందుకు కూడా కానరాదు. The sweetness of love is not noticed anywhere. కనుక మాటలను మనం మంచిగా చేసుకోండి. Therefore rectify. మన విరోధి కనిపించినప్పటికీ నమస్కారం అండి అని చెప్పాలి. Even if you were to meet an enemy, do namaskar, salute him. నా విరోధి కదా అని వాడికి మోహం తిప్పుకొని పోకూడదు. Don't turn away your face when you come in contact with your enemy. అందరితో కూడా మనం స్నేహంగానే ఉంటుండాలి. In fact, you should be a friend to everybody. అది ఏ వేదమునందు మొట్టమొదటి చెప్పింది, సహనాభవతు సహనోభవంతు సహవీర్యం కరవావహి. That is the first declaration of Vedic dictum, that we should live in friendship. కలిసిమెలిసి తిరుగుదాం, Let us mingle together. కలిసిమెలిసి పలుకుదాము, Let's grow together. కలిసిమెలిసి తెలివిని పోషించుదాం. Let us foster our intelligence that we have acquired over a period of time together. కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం. Let us also grow in the field of intellect and knowledge. ఇది మొట్టమొదటి వేదము మనకు సర్వులకు బోధించినటువంటి యొక్క సువాక్యములు. This is the teaching of Veda to begin with. కఠినమైనటువంటి మాటలు ఏమాత్రం కూడాను మెత్తని నాలుక నుంచి రాకూడదు. The harsh words should not be uttered by the soft tongue. ఇది చాలా సాఫ్ట్ టంగ్. Tongue is so soft. ఆ సాఫ్ట్ టంగ్ తోపల స్వీట్ మాటలే రావాలి. The soft tongue should utter sweet words. ఇది స్వీట్ వర్డ్స్ రాకుండా పోతే ఇది కేవలం హార్డ్ టంగ్ అయిపోతుంది. If they are not so, the tongue is hard then. హార్డ్ టంగ్ వచ్చినప్పుడు హార్డ్ ఫలితములే మనకు లభిస్తుంటాయి. When once you speak in a harsh way out of the hard tongue, you will naturally face bad results. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. రేపటి నుంచి From tomorrow, మన హెడ్ ప్రీస్ట్ కూడాను చాలా మంచి విషయాలు చెప్తాడు. the head priest will speak to you very good things. అన్ని కూడాను క్రోడీకరించుకోవాలి. You gather, collect all the information that you disseminate. కేవలం క్లాసులో ఏదో టీచర్స్ చెప్పినటువంటి యొక్క ఈ ఆర్టిఫిషియల్ భాషలంతా కూడాను మీరు నేర్చుకోకూడదు. You should not limit yourself to the mere teaching in the classroom, which is artificial. ఈ ఆర్టిఫిషియల్ అనేటువంటిది చాలా ఫిష్ కంటే బ్యాడ్. The artificial is worse than fish. ఫిష్ ఈజ్ బెటర్ దాన్ ఆర్టిఫిషియల్. And in fact, sometimes it proves that fish is better than artificial life. కనుక మనం ఆర్టిఫిషియల్ మనం తీసుకోకూడదు. So we should now rely on artificial. హార్ట్ తీసుకోవాలి. Heart is most important, not artificial. కనుక మీరు క్రమక్రమేణా ఈ వచ్చిపోయేటువంటి వారి వల్ల
మీకు ఎంతనో జ్ఞానము, అభివృద్ధి, పవిత్రత మీకు చేకూరుతుంది. As days go by, you will certainly listen to many good things such that we'll make our lives sacred and noble. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం. మొట్టమొదటి మనం మంచి బాటను మాత్రం తీసుకోవాలి. Of all the 9 parts of devotion, the first one is Shravanam, listening, that we should be in a position to listen and absorb whatever వీళ్ళు that we నీకు hear. అయిష్టమైనటువంటి పలుకులు ఏమైనా ఉంటుంటే తక్షణమే ఆ స్థానం వదలు. When once you find those words which are not palatable and acceptable, do not stay there. అన్ని గాలిలో కలిసిపోతుంటాయి. Let them all be released to outside exterior. నీవు మంచివి మాత్రమే నీవు తీసుకో. Take in that is good. అట్టివెట్టివే నీలో శాశ్వతంగా నిలుస్తాయి. They will remain eternally. అదే సత్యము, శాశ్వతము. And that is truth and permanent. అదే సత్యము, నిత్యము. And that is truth and eternal. అదే పవిత్రము, అదే నిత్యము. And in fact it's a nectarine that would liberate you. అట్టి పవిత్రమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటి వాక్కులను మీరు అందుకొని Receive those words of eternal truth. దానివల్ల మీ యొక్క జీవితమును పోషించుకోండి. And let's spend our lives basing on the teachings that we hear from them. కానీ భగవంతుడు చెప్పినటువంటి మాటలు ఎంత మధురమైనటువంటి మాటలు. God's teachings are so sweet. భగవంతుని యొక్క వాక్యములు ఎంత మాధుర్యమైనటువంటి వాక్యములు. God's words are nectarine. అతని వాక్యములు అమృతమైనటువంటివి. And His words are full of nectar and full of sweetness to its height. అటువంటి వాక్యములను మీరు ఏమాత్రం కూడా వదలకూడదు. We should never give up the teaching of God. దేహమునైనను వదలొచ్చును కానీ మాటలను వదలకూడదు. We may even drop the body, but not the teaching of ఏంటి God. పాంచభౌతికము దుర్భరమైన కాయంబు. The body is of senses which is so weak. ఎప్పుడో విడిచేది ఎరుకలేదు. It is bound to fall, you do not know. మాటలు చూస్తామా, అపవిత్రమైన మాటలు. కనుక దీనిని ఏనాడైనా మనం వదలాల్సిందే. And the body have to live one day or other. దేహమును ప్రధానంగా పెట్టుకొని దేహ పోషణకై మనం జీవించరాదు. We are not to live only for body, మానసిక తృప్తి కోసము, for mental satisfaction, ఆత్మానందం కోసము for the bliss of the self. మనం ఇలాంటి పవిత్రమైనటువంటి సంఘములు చేరాలి. We should join this sacred company. చేరటం మాత్రమే కాదు, చేరి వారు చెప్పినటువంటి మంచి విషయాలను మనం హృదయంతో చేర్చుకోవాలి. We should be in good company, sacred company in the congregation, receive and absorb in rapt attention that whatever we listen to.